అమెరికాకి కొన్ని విషయాలంటే అమెరికా యుద్ధంలో విజయం దానికే వశమవుతది. పోరాడి ఇరాన్ ఓటమి తప్పదు. ఎందుకంటే ఆయుధాలు, ధనము బలిసినటువంటి దేశం అమెరికా కాబట్టి. మధ్యలో డ్రాప్ అవ్వకుండా గనక అవసరమైతే ఒక 5, 6 నెలలు అమెరికా యుద్ధం చేస్తే ఇరాన్ సర్వనాశనం కావడం ఖాయం. ఒకప్పటే ఇరాన్ పరిస్థితికొస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితికొస్తుంది. అంతవరకు మరి ఆగుతారా లేదో చూడాలి. ఎందుకంటే ఇరాన్‌ని యాక్టివ్‌గా ఉంచి దాన్ని శక్తివంతంగా ఉంచితేనే గల్ఫ్ దేశాల మీద అమెరికా ఆధిపత్యం చెలాయించుతది కాబట్టి, అమెరికా వెనక్కి తగ్గుతుందో చూడాలి. కానీ ఈ దఫా అమెరికా వెనక్కి తగ్గిందంటే ఇజ్రాయెల్‌కి ప్రాణాంతకం, ఇరాన్‌తో గల్ఫ్ దేశాలకి ప్రాణాంతకం. మరి మధ్యవర్తిత్వం ద్వారా ఏమన్నా సక్సెస్ అవుతుందేమో చూడాలి. బట్ ఇరాన్ అమెరికాకి మాత్రం అమెరికన్ షిప్స్‌కి ఉచ్చబోయించి వదిలిపెట్టింది. అట్లాగే అమెరికా F-35 యుద్ధ విమానాలు కూల్చడం అంటే ఆషామాషీ గాదు. దాని ఆర్థిక నాడి మీద దెబ్బ కొట్టగలిగింది. అట్లాగే అమెరికా అండ కూర్చుని అమెరికా అంత యుద్ధం చేస్తున్న తన నేవీ సిస్టమ్స్ ద్వారా ఇతర నౌకలు రాకుండా హార్ముజ్ జలసంధిని దెబ్బతీసింది. ఇవన్నీనే కాకుండా అమెరికన్ రాడార్ సిస్టమ్స్‌ని ఎక్కడికక్కడ సర్వనాశనం చేయగలిగింది. తద్వారా ఇరాన్ కూడా కొన్ని అంశాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది.